జగన్‌కి అయితే గట్టిగా అయితే ఉచ్చు బిగిస్తుందండి. ఎంతలా అంటే ఊపిరాడకుండా చేసే విధంగా అయితే చేస్తున్నారు. ఒక పక్కన ఆయన ఏదైతే వైజాగ్‌లో కట్టారో ఆ ప్యాలెస్ గురించి విపరీతంగా చర్చలు చేస్తా ఉన్నారు. అలానే మిగతా వాటికి సంబంధించి ఏదైతే వాళ్ళు ఇప్పటివరకు అప్పులు చేశారో వాటి గురించి ఎక్కువ చర్చలైతే చేస్తా ఉన్నారు. అది కాకుండా ఆయన ఏదైతే ఆస్తులున్నాయో సరస్వతి పవర్ ప్రాజెక్టు ఇల్లీగల్‌గా అక్కడ ల్యాండ్ తీసుకొని అక్కడ పవర్ ప్రాజెక్ట్ అక్కడ కట్టారనైతే, ఆ ల్యాండ్‌లో కట్టారనైతే ఎలిగేషన్ చేయడం, పవన్ కళ్యాణ్ ఆదేశించడము, ఆ తర్వాత అక్కడున్న అధికారులెళ్లి ఎంఆర్ఓ కావచ్చు అక్కడికెళ్లి అధికారులు వాళ్ళైతే దాన్ని సర్వే చేయించడం ఇలా అయితే ఫాస్ట్‌గా జరిగిపోతా ఉంది. ఇదంతా చూస్తుంటే ఏమనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డికి చుట్టూరు ఉచ్చు బిగించి ఊపిరాడకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చూద్దాం మరి ఇయన్నీ మరి ఈ ఎందుకంటే ఎట్టి పరిస్థితుల్లో జైలు పంపించే ప్రయత్నం అయితే చేస్తారండి. అది 100% షూరు. ఎందుకంటే ఆహ్, చంద్రబాబు నాయుడు గారిని జైలుకి పంపించారు కాబట్టి, ఈ 4 సంవత్సరాల్లో ఎలాంటి చిన్న లూప్ హోల్ దొరికినా సరే, వాళ్ళైతే దాన్ని యుటిలైజ్ చేసుకోవడానికైతే ట్రై చేస్తుంది కూటమి. దానికి సంబంధించి లోకేష్ గారు కావచ్చు, చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, చిన్న లూప్ హోల్ ఎక్కడ దొరికినా మొత్తం వెతుకుతా ఉంటారు. ఇప్పుడే కదా గవర్నమెంట్ వచ్చింది. ఇంకా డెప్త్‌గా ఎళ్లి ఆ డబ్బులు ఎలా ఖర్చు పెట్టారు ఏంటి అనేది ఎక్కడైనా దొరికిందంటే ఆహ్, జగన్మోహన్ రెడ్డిని జైలుకి పంపించే ప్రయత్నం అయితే చేస్తారనిపిస్తుంది నాకైతే క్లియర్‌గా. సరే ఏదేమైనప్పటికీ తప్పు చేయకపోతే దర్జాగా ఉండొచ్చు. తప్పు చేస్తేనే తలనొప్పులొస్తుంది. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో మరి మన చంద్రబాబు నాయుడు గారు ఎళ్లి దాదాపు 51 రోజులు జైల్‌లో ఉండడం చూసాం మనమైతే. ఇప్పుడు మళ్ళీ జగన్మోహన్ రెడ్డికైతే అప్పుడే మనం మాట్లాడుకున్నాం. పొరపాటున మళ్ళీ టీడీపీ గనక అధికారంలోకొస్తే జగన్మోహన్ రెడ్డికి చుక్కలు చూపిస్తారని అనుకున్నాం. ఇప్పుడు అదే జరుగుతుంది. జగన్మోహన్ రెడ్డికైతే ఊపిరాడకుండా అయితే ఒక పక్కన సోషల్ మీడియాలో వాళ్ళకి సంబంధించిన కార్యకర్తలు ఎవరైతే సోషల్ మీడియా మెయిన్ టీమ్ ఉందో వాళ్ళందరిని అరెస్ట్ చేయడం కావచ్చు, వాళ్ళ మీద పోలీస్ కేసులు పెట్టడం కావచ్చు జరుగుతా ఉన్నాయి. ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తా ఉన్నారు. దాని గురించి ఆయన డైరెక్ట్‌గా ప్రెస్ మీటే పెట్టడం చూసాం. ఆ తర్వాత మిగతా విషయాలు ఏదైతే ఆయన గవర్నమెంట్‌లో చేసిన ఆ ప్యాలెస్ గురించి వైజాగ్ ప్యాలెస్ గురించి చాలా హాస్యాస్పదంగా దాదాపు చర్చ జరిపారు. విష్ణుకుమార్ లాంటి వాళ్ళు అవహేళనగా మాట్లాడడం కావచ్చు, అసెంబ్లీలో ప్యాలెస్‌కి సంబంధించి ఇంత ఖర్చు పెట్టారా? ఒక బాత్ టబ్‌కి 14,00,000, 30,00,000 ఖర్చు పెట్టారా? అలానే ఒక షవర్ బాత్‌కి అంత ఖర్చు పెట్టారనైతే వాళ్ళు లెక్కలు చెప్పడం చూసాం. ఆయన ఎందుకంటే ఖచ్చితంగా బిల్లులుంటాయి కాబట్టి అది ఎంత ఖర్చు పెట్టారో అయన్నీ అయితే చెప్పడం చూసాం మనం డైరెక్ట్‌గా అయితే. ఇన్ని రకరకాలుగా అయితే కొంచెం ఎలిగేషన్స్ అయితే వస్తూ ఉన్నాయి. వీటిల్లో ఖచ్చితంగా ఫ్రాడ్ జరిగుంటుంది. అలానే అవినీతి జరిగుంటుందనైతే అసెంబ్లీలో ఎవరైతే మాట్లాడారో ఎమ్మెల్యేలు వాళ్ళందరూ గూడా ఆ ప్యాలెస్ గురించి మాట్లాడడం చూసాం. ఇలా రకరకాలుగా అయితే వస్తూ ఉంది. ఒక పక్కన సరస్వతి ప్రాజెక్టు పవర్ ప్రాజెక్ట్ అయితే దాని గురించి ఆ ల్యాండ్ గురించి అసైన్ భూమి ఆక్రమించడం అయితే కొంచెం ఎలిగేషన్ రావడం చూసాం. ఇలా ఒకదాని తర్వాత ఒకటైతే ఉచ్చయితే బిగించుకుంటూ వస్తుంది జగన్మోహన్ రెడ్డికైతే. చూద్దాం మరి ఆయన మరి వీటన్నిటిని ఎదుర్కొని ఎలా నిలబడతాడో. జగన్మోహన్ రెడ్డి అయితే తగ్గే విషయం అయితే కాదు. మొండిఘటమే. మరి చూద్దాం మరి వీళ్ళందరూ ఎలిగేషన్ ఎలా తట్టుకొని ముందుకెళ్తాడో చూద్దాం. ప్రస్తుతం అయితే చుట్టుముట్టయిపోయారు. లోకేష్, ఒక పక్కన చంద్రబాబు, పవన్ కళ్యాణ్ ముగ్గురు గట్టిగా అయితే ఆహ్, జగన్‌నైతే వెంటాడుతున్నారు, వేటాడుతున్నారు.